నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అనుసంధానంగా ఈ ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ముందుగా కార్గో విమానాలను అందుబాటులోకి తీసుకువచ్చి ఆ తరువాత టెర్మినల్ ఏర్పాటు చేసి ఆపై ప్యాసింజర్ ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టే యోచనలో ఎన్డీఏ కూటమి ఉన్నట్టు సమాచారం అందుతోంది. రాష్ట్రంలో నిర్మించనున్న 7 కొత్త ఎయిర్పోర్ట్ల గురించి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఇప్పటికే కుప్పం ఎయిర్పోర్టు కోసం అధికారులు ఫీజిబిలిటీ రిపోర్ట్ని కూడా సిద్ధం చేశారు. కుప్పంలో ఎయిర్పోర్టు నిర్మాణాన్ని 2 దశల్లో చేపట్టనున్నారు. రామకుప్పం, శాంతిపురం మండలాల మధ్య దాదాపు 2000 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సమీపంలో ఐఏఎఫ్, హెచ్ఏఎల్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులున్న కారణంగా ఎయిర్ స్పేస్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధిత వర్గాల నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సి కూడా ఉంటుంది. రామకుప్పం, శాంతిపురం ప్రాంతాల్లో సుమారు 2000 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా కార్గో విమానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ఆ తరువాత ప్యాసింజర్ ఎయిర్పోర్టుగా క్రమంగా మారుస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే కార్గో విమానంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు అధికారులు. రైతులు సాగు చేసిన పంటకు అధిక ధరలు లభించే ప్రాంతంలో విక్రయించుకునే అవకాశం దొరుకుతుంది స్థానిక రైతులకి. కుప్పం నియోజకవర్గంలో విమానాశ్రయం నిర్మాణానికి 6 ఏళ్ల ముందే భూమి పూజ జరిగింది. కుప్పం నియోజకవర్గంలో పూలు, కూరగాయలు సాగు అధికంగా ఉంటుంది. ఆ ఉత్పత్తుల్ని రైతులు సకాలంలో ఎగుమతి చేసుకుని లాభపడ్డానికి కార్గో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే వారికి ఉపయోగపడుతుందని గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన చేసింది. అప్పట్లోనే రామకుప్పం మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 495 ఎకరాల్ని సేకరించి 16 కోట్ల రూపాయల పరిహారాన్ని అందించి 2018లో భూమి పూజ కూడా చేశారు. తరువాత కాలంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడంతో మిగిలిన 13 చోట్ల నష్టపరిహారాన్ని అందించేందుకు నిర్ణయించింది. అప్పట్లో కార్గో ఎయిర్పోర్టు కోసం భూమి సేకరణ చేయగా తాజాగా కార్గోతో పాటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించి మరింత భూమిని అధికారులు సేకరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంతో కుప్పం నియోజకవర్గం త్వరలోనే అభివృద్ధి చెందనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్గో విమానం ఏర్పాటుతో రైతులు సాగు చేసిన పంటలు సకాలంలో ఎగుమతి అయ్యి రైతులు అధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.